అంటే దేవుడు అనేవారు ఎలా ఉండాలి అంటే ఆయన మరణం పైన కూడా అధికారము కలిగినటువంటి వాడిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ మరణం దగ్గర ఓడిపోయాడు. అనతి కాలంలోనే పార్టీ పెట్టి 300 సినిమాల్లో నటించి పార్టీ పెట్టి వెంటనే సీఎం అయి రికార్డు సృష్టించిన ఎన్టీ రామారావు గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. 108 లాంటి మంచి పథకాలు పెట్టినటువంటి వైఎస్ఆర్ గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. ఒక స్త్రీ ప్రధానమంత్రి అయి రికార్డు సృష్టించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా మరణాన్ని జయించలేకపోయారు. అంటే ప్రపంచ చరిత్రలో ఎంతో మంది మహానుభావులు వచ్చారు, ఎంతో మంది మేము దేవుళ్ళము అని చెప్పుకునే వాళ్ళు వచ్చారు, కానీ మరణాన్ని ఎవరూ జయించలేకపోయారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేచారు.